గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. 2019లో నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న అన్ని కన్సల్టెన్సీకి తిరిగాను. నేను ఒక్కనే వచ్చాను హైదరాబాద్కి. అంటే మా ఫాదర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంటే ఈ రోడ్కి నా ఫోర్స్ వల్లనే నేను ఈ రోడ్కి వచ్చి ఇదంతా నా ఓన్గా చేసుకొని అప్పుడు 2019లో నేను ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్, సో అన్ని కన్సల్టెన్సీస్ హైదరాబాద్లో ఉన్న అన్ని కన్సల్టెన్సీకి తిరిగాను. ఇట్స్ అరౌండ్ 3 to 4 days. ఆల్మోస్ట్ ఒక కన్సల్టెన్సీలో అడ్మిషన్ కూడా అయిపోయింది. జీవికే సార్ దగ్గరికి వచ్చి వన్ సిట్టింగ్లో సార్తో మాట్లాడాక అంటే చాలా చేంజ్ అబ్జర్వ్ చేశాను. లైక్ సార్ మాట విధానం కానీ, కమిట్మెంట్ కానీ, అంటే నెక్స్ట్ 5 years నేను చూసుకుంటాను అనే ఆ విధానం అన్నీ మాట్లాడాక నేను మా ఫాదర్తో, మా పేరెంట్స్తో మాట్లాడి జస్ట్ మా ఫాదర్ ఇక్కడికి వచ్చి ఈ ఓన్లీ పే ద మనీ అండ్ మొత్తం నేనే మాట్లాడుకొని నేనే చేసుకొని, అంటే సార్ని ట్రస్ట్ చేసి నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి. అంటే డాక్టర్ అనేది ఇట్స్ మై మామ్స్ డ్రీమ్. నన్ను డాక్టర్ చేయాలి, డాక్టర్గా చూడాలి అనేది తన కోరిక. సో మెయిన్ తన కోసమే అక్కడికి వెళ్ళి, అంటే 5 years డ్యూరేషన్లో అక్కడ దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఎట్లా అంటే అక్కడ సిగరెట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, వాట్ ఎవర్, అంటే ఇక్కడికన్నా అక్కడ చాలా తక్కువ రేట్స్కి వస్తాయి ప్రోడక్ట్ ఏదైనా. ఇప్పుడు అక్కడ మనం కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడన్నా మన పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఉండి మనల్ని గైడెన్స్ కానీ, లేకపోతే ఇట్లా చేస్తే అట్లా అవుతున్నావు, ఇట్లా అట్లా అని చాలా చెప్తారు. బట్ అక్కడ ఎవరు ఉండరు. సో మనం ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ అస్. అంటే మన పేరెంట్స్ ఇన్ని పెడుతున్నారు వాళ్ళ కోసం, అంటే అది మనకి కొంచెం గుర్తు అది ఉంటే, ఆ లిమిట్స్ దాటకుండా మనం అక్కడ కంట్రోల్లో ఉంటే మనం గెట్ ఆన్ అవుతాము. అంటే ఇన్ని డబ్బులు పెట్టినప్పుడు ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే అంతగానం కష్టం క్లియర్ చేయడం చాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది వెళ్తారు, చాలా మంది వెళ్ళడం అనేది అందరికీ ఉంటుంది. లైక్ అబ్రాడ్కి వెళ్ళాలి, MBBS కంప్లీట్ చేయాలి.